ఒక రైతుకు ముగ్గురు కుమారులుండేవారు. ముగ్గురు బాగా తెలివైనవారు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ ఎండిపోయాయి. రైతు కుటుంబం ఆకలితో ఉన్నారు. దాంతో రైతు తన ముగ్గురు కుమారులను పిలిచి, మీరు మన దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ తెలివితేటలతో ఆయనను మెప్పించి ఏదో ఒక ఉద్యోగం సంపాదించండి అని చెప్పాడు. ముగ్గురు కలిసి రాజు దగ్గరకు ఉద్యోగం కోసం వెళ్ళారు. రాజుగారు వారి తెలివితేటలను పరీక్షించాలనుకుని భటునికి సైగ చేసి ఏదో తీసుకురమ్మని సైగ చేశాడు. భటుడు పెట్టె తెచ్చి అక్కడ పెట్టాడు. రాజుగారు ఈ పెట్టెలో ఏముందో చెప్పమని ముగ్గురు అన్నదమ్ములను అడిగాడు. ఈ పెట్టెలో ఏముంది చెప్పండి. మొదటివాడు, రాజుగారు ఇందులో ఏయో తేలికైన వస్తువులు ఉన్నాయి. భటుడు తేలికగా మోసుకొని వచ్చాడు. రెండోవాడు, రాజుగారు ఇందులో గుండ్రటి వస్తువులు ఏయో ఉన్నాయి. అందుకే భటుడు తీసుకొని వస్తుంటే దొర్లుతున్నట్టు వినిపించింది. మూడోవాడు, రాజుగారు ఈ ఎండాకాలం కదా, భటులు మామిడి తోట నుంచి వస్తున్నారు. ఇందులో మామిడికాయలు ఉన్నాయి. ఈ పెట్టెలో మామిడికాయలు ఉన్నాయనుకుంటా. రాజుగారు ఆ పెట్టెను తెరవమన్నారు. అందులో నిజంగానే మామిడికాయలు ఉన్నాయి. రాజు వారి తెలివితేటలకు మెచ్చుకొని తన సంస్థానంలో ఉద్యోగాలు ఇచ్చాడు.